హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకే సరిత. ఈరోజు మనతో పాటు ద ట్రూత్ వివేక్ అమృత్ వ్యవస్థాపకులు, అలాగే స్పిరిచువల్ మోటివేషనల్ స్పీచర్ వివేకానందర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. గురువు గారు ఇందాక నుంచి చాదస్తం గురించి మాట్లాడుతున్నారు. సో ఆ ఓచర్ మీద చాలా పెద్ద స్టేట్మెంట్. అది చిన్న మాట కాదు. పేపర్ చిన్నగా కనిపిస్తుంది కదా, మాట చిన్నది కాదు. నన్ను ఉరి తీయండి అంటే చాలా అసలు అంటే దాన్ని బట్టే, బికాస్ నేను కూడా చాలాసార్లు నమ్మను కాబట్టి ఐ నో మీరు ఎంతగా మారుస్తారో, మీ మాటలు ఎంత బాగా మార్చగలుగుతాయో కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చుంటారు. యాక్చువల్గా మీరు ఎలా బోధిస్తారు అంటే ఆ 2 days లోనే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఒక మనిషి చాదస్తాం ఒక 2 days లో మీరు ఎలా పోగొడతారు, ఎలా టీచ్ చేస్తారు? సో చక్కటి విలువైన ప్రశ్న అడిగారు. ఎందుకంటే అనేక మంది గురువుల పేరుతో చలామణి అవుతూ అనేక చేదస్తాను. ఈ గురువు ఒక చేదస్తాన్ని ఉపదేశించారంటే దానికన్నా మించిన చేదస్తం మరొక ఆయన. అంటే నిజంగా వాళ్ళని గురువులు అని అనకూడదు, కానీ ఇంక మనకి అర్థం అవటం కోసం చెప్తుంది. గురువులు ముసుగులో కొంతమంది ఉదర పోషణకై ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మీరు అన్నట్లుగా ఈయన దగ్గర నుంచి తప్పించుకుంటే ఆయన ఇంతకన్నా మించిన చేదస్తాం, ఆయనకి దగ్గర నుంచి తప్పించుకుంటే ఆయనకి అంతకన్నా మించిన చేదస్తాం. వాళ్ళు ఎలాంటి చెప్తారంటే మనం ప్రాక్టికల్గా అంటే ఆచరణ సాధ్యం కానివి చెప్తారు. ఒకవేళ ఆచరించగలిగిన 2 రోజుల్లో 3 రోజుల్లో చేయగలుగుతాం, 3వ రోజు తర్వాత అది చేయలేము. చేయలేకపోవటం వల్ల మన జీవితాలు నాశనం అయిపోయాము, మనం చేయకూడదు చేసాము అంటే అపరాధ భావన అంటాం తల్లి, గిల్టీ కాన్షియస్నెస్ అంటారు. ఆ గిల్ట్ పెంచేస్తారు. ఆ గిల్ట్ పెంచితే ఇంకా అసలు మనం జైల్లో ఉన్నట్టే, చెరసాలలో జీవిస్తున్నట్టే. సరే, మీరు అడిగిన చక్కటి సూటి ప్రశ్న అడిగారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ది మెడిసిన్, అంటే వాట్ ఎగ్జాక్ట్లీ యూ టీచ్. సరిగ్గా ఏ జ్ఞానం చెప్పి మీరేం చెప్తారు, ఏం చెప్పి చాదస్తాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న వాడికి సత్య సౌరభాలను ఆగ్రహింపజేస్తారు, పరిమళాత్మకమైన ప్రజ్ఞా సుగంధాలని ఆగ్రహింపజేస్తారు కదా. నేను సాధకులకి స్వస్వరూప జ్ఞానం ఉపదేశిస్తా, స్వస్వభావ జ్ఞానం ఉపదేశిస్తా, సత్యం ఏంటో తెలియజెప్తా. ఇంకా చెప్పాలంటే స్వస్వరూప జ్ఞానం, స్వస్వభావ జ్ఞానం. మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి అట్టర్ చేయండి మీరు. స్వస్వరూప జ్ఞానం, స్వస్వరూప జ్ఞానం. థ్యాంక్ యూ. స్వస్వరూప జ్ఞానం, స్వస్వభావ జ్ఞానం. మనం ఇదొక ఆధ్యాత్మిక సదస్సు అనుకున్నాం కదా. నేను ఆధ్యాత్మికతని, తత్వజ్ఞానామృతాన్ని ఉపదేశించే ఒక గురువరేణ్యుడిగా నన్ను మీరు పరిచయం చేశారు. నేను కూడా మీకు అలాగే పరిచయం చేసుకున్నాను. ఇదొక ఆధ్యాత్మిక సదస్సు కదా, ఇట్స్ ఎ స్పిరిచువల్ డిస్కోర్స్ కదా. ఇదొక ఆధ్యాత్మిక సదస్సు అంటే అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, అక్కడి నుంచి నేను ఉపదేశించడం మొదలు పెడతాను. అందరూ అనుకున్నట్లుగా ఆధ్యాత్మికత అంటే చాదస్తము కాదు. అందరూ అనుకున్నట్లుగా ఆధ్యాత్మికత అంటే భగవంతుడి కోసం బాహ్యంలో అన్వేషించడం కాదు. ఆధ్యాత్మికత అన్న సుశబ్దానికి ఆచార్యులైన శ్రీకృష్ణుడు భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగం అంటే 8వ అధ్యాయం 3వ శ్లోకంలో చాలా విపులంగా వివరంగా ఉపదేశించారు. ఆధ్యాత్మికత అంటే స్వస్వభావ, ఆధ్యాత్మికత అంటే స్వస్వరూపము. ఆధ్యాత్మికత అంటే అందరూ అనుకున్నట్లుగా భగవంతుడిని బయట వెతకడం కాదు, భగవంతుడి పేరు మీద చేదస్తాలు కాదు. ఆచార్యులైన శ్రీకృష్ణుడు మనందరం ఎవరినైతే దైవంగా భావించి అనునిత్యం పూజిస్తున్నామో స్వయంగా శ్రీకృష్ణుడే భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగంలో 3వ శ్లోకంలో ఆధ్యాత్మికత అంటే స్వస్వరూప జ్ఞానం, స్వస్వభావ జ్ఞానం అని తెలియజేశారు. ఇప్పుడు సహజంగా మీ ప్రశ్న, ఇంతకీ స్వస్వరూప జ్ఞానం అంటే ఏంటి సార్, ఇంతకీ స్వస్వభావ జ్ఞానం అంటే ఏంటో తెలియజేయమని ఖచ్చితంగా మీ ప్రశ్న అదే అయింది. స్వస్వరూప జ్ఞానం అంటే నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, అసలు ఎందుకు ఈ భూతలంలోకి వచ్చాను, ఈ భూతలంలోకి రావటానికి ఏదైనా లక్ష్యం ఉంటుందా, లేకపోతే యాదృచ్ఛికంగా భూతలంలోకి వచ్చాను. ఒకవేళ ఈ భూతలం నుంచి నిష్క్రమిస్తే, శరీర పతనం జరిగితే నేను ఏ రీతిగా నా ప్రయాణం సాగబోతుంది. వీటినే మనం పంచాంగ శ్రవణం అని కూడా అంటాం. ఇది నేను ఆవిష్కరించింది కాదు, పెద్దలు ఆవిష్కరించిందే. పంచాంగ శ్రవణం అంటే మానవుడి జీవితం
5 అంగములతో పరినిర్మితమై ఉంటుందంట. ఆ 5 ప్రశ్నలతో పరినిర్మితమై ఉంటుందంట. ఆ 5 ప్రశ్నలకి సరైన రీతిలో సత్యం అర్థమైతే, సమాధానం దొరికితే చక్కగా మానవుడు మాధవుడిగా మారిపోతాడంట. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసా? నేనెవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఎందుకు వచ్చాను? నా లక్ష్యం నెరవేర్చుకోవటంలో అవరోధం ఏంటి? ఆ అవరోధాన్ని అధిగమించడానికి ఉపాయం ఏంటి? సరిగ్గా అదే స్వస్వరూప జ్ఞానం, స్వస్వభావ జ్ఞానం. ఆ స్వస్వరూప జ్ఞానం అర్థమైతే, స్వస్వభావ జ్ఞానం కానీ అర్థమైతే ఖచ్చితంగా భయం గుప్పిట్లోంచి మనిషి బయటకు వస్తాడు. నన్ను నమ్మద్దు మీరు, గీతాశాస్త్రాన్ని నమ్మండి. నన్ను నమ్మద్దు మీరు, మన మూల గ్రంథాలను ఒకసారి అధ్యయనం చేయండి. ఎలాగో మీరు అడిగారు కాబట్టి ఇవాళ మీ ప్రశ్నకి నా సూటి సమాధానం, ఒకవేళ మీకు ఆత్మజ్ఞానం అర్థమైతే, ఆత్మజ్ఞానం అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థమైతే, మీరు ఈ దేహాలు కాదు ఆత్మ చైతన్యాలే అన్న సుజ్ఞానం మీకు సరైన రీతిలో అర్థమైతే ఖచ్చితంగా నాకు ఇవ్వబడిన 2 రోజుల్లో మీలోంచి భయాన్ని తొలగించి, మీలో భక్తి భావాలని పరిణమింపజేసి, మిమ్మల్ని ద్వైతం నుండి అద్వైతం వైపు అడుగులు వేయించి తీరుతాను. మీకు ఆత్మజ్ఞానం ఏమిటో కూడా మీ ద్వారా సదస్సులకి, సాధకులకి సవివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆత్మజ్ఞానం అర్థం అవ్వాలంటే మొట్టమొదటిగా గీతాశాస్త్రంలోని 2వ అధ్యాయం 12వ శ్లోకం, సాంఖ్యశాస్త్రం 12వ శ్లోకం. సాంఖ్యశాస్త్రం 12వ శ్లోకాన్ని కానీ మీరు ఒకసారి అధ్యయనం చేస్తే, ఆచార్యులైన శ్రీకృష్ణుడు ఆ శ్లోకంలో ఏం చెప్పారంటే, నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనం ఉండమన్న మాటయే లేదు. సరిత గారు అడిగిన సరైన ప్రశ్నకి సరైన సమాధానం, చాదస్తాల వైపు నుంచి సత్యంలోకి మీరు ఎలా ఇంతమందిని మార్చగలిగారు? నా సమాధానం, నేను మార్చక్కల్లా. గీతాశాస్త్రం, భగవద్గీత అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థం చేసుకోండి. మొట్టమొదటిగా సాంఖ్యశాస్త్రంలోని 12వ శ్లోకాన్ని అధ్యయనం చేయండి. ఆచార్యులైన శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా యావత్ మానవ సంతతిని ఉద్దేశించి ఒకే ఒక్క అంశాన్ని ఉపదేశించారు. నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనం ఉండమన్న మాట లేదు. సార్ దాంట్లో అంత విశిష్టత ఏముందండి అని మీరు అడగచ్చు. ఆ విశిష్టతలు ఏంటో చెప్తా, దాని అంతరార్థాలు ఏంటో చెప్తా. ఫస్ట్, శ్రీకృష్ణుడితో సహా మనందరం ఏకకాలంలోనే ఆవిర్భవించాం. శ్రీకృష్ణుడితో సహా మనందరం ఏకకాలంలోనే ఆవిర్భవించాం. తర్వాత, ఈ దేహం ఉన్నా లేకపోయినా, దేహానికి ఆశ్రయిస్తున్న ఈ భూతలం ఉన్నా లేకపోయినా, ఈ సృష్టి ఉన్నా లేకపోయినా నిరంతరాయమానంగా మనం జీవిస్తూనే ఉంటాం. అంటే మనందరం దివ్యమైన వాళ్ళమే, మనందరం శాశ్వతమైన వాళ్ళమే, మనందరం ఘనమైన వాళ్ళమే. ఒకసారి ఆలోచించాలి, ఒక్కసారి ఆలోచించి భయం పోదు మనకి. శ్రీకృష్ణుడితో సహా మనందరం ఏకకాలంలోనే ఆవిర్భవించామని మనం, మీరు ఈ విషయం కూడా వినే ఉంటారు, మనం మొదటిగా 84 లక్షల జీవరాశులుగా మనం ఉన్నామని, 84 లక్షల జీవరాశులు పుణ్యం చేస్తే ఆఖరికి మానవుడిగా వచ్చామని, ఈ జన్మలో మళ్ళీ తినకూడదు తింటే, చూడకూడదు చూస్తే మళ్ళీ మనం జంతువులుగా మారిపోతాం. విన్నారా? చూడండి, ఒకసారి సరళంగా చెప్పడానికి ప్రయత్నిస్తానమ్మా. మీ ప్రశ్నలో, మీరు అడిగే తీరులో నాకు నిజాయితీ కనిపిస్తాం, మీ కమిట్మెంట్ కూడా నాకు కనిపిస్తాం. మీ దీనిలోంచి వే అవుట్ ఏదైనా ఉంటుందా అని మీ సిన్సియారిటీలోంచి నేను నిజంగా చెప్తున్నాను తల్లి. ఒకసారి ఆలోచించండి. ఏంటి, మనం ఫస్ట్ ఏగ్గా పుట్టి, ఏగ పుణ్యం చేస్తే దోమగా ప్రమోషన్ వచ్చి, దోమ పుణ్యం చేస్తే పందిగా పుట్టి, పంది పుణ్యం చేసిందా, పంది పుణ్యం చేస్తే మనం లాస్ట్కి మానవుడు అయ్యామా? ఇంకా ఏమని బెదిరిస్తున్నారు తెలుసా? కింది జన్మలో మీ మిస్సెస్ పందిగానే ఉంది, నువ్వు పుణ్యం చేయటం వల్ల నువ్వు ప్రమోషన్ వచ్చి మానవుడిగా మారావు, అందుకే ఆ పంది నీ వంక అదో రకంగా చూస్తుందని చెప్తున్నారు. ఎంత దయనీయంగా చెప్తున్నారమ్మా, ఎంత దుర్మార్గం అమ్మా. పంది ఏం పుణ్యం చేస్తుంది? దాని జీవలక్షణం ఏదైతే అది చేస్తుంది కదా. మరి భయం కాదు, నువ్వు తినకూడదు తింటే, చూడకూడదు చూస్తే మళ్ళీ పంది అయిపోతావు అన్నప్పుడు భయపడిపోరు కదా. ఒక్కసారి 2వ అధ్యాయం 12వ శ్లోకం కానీ మీకు అర్థమైతే,
నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు, ఇక ముందు మనం ఉండమన్న మాటే లేదన్న సత్యం మీకు తేటపడిపోతే మనందరం శాశ్వతమైన వాళ్ళమని తెలిసిపోతుంది. మనందరం శ్రీకృష్ణుడితో సహా మనందరం ఏకకాలంలోనే ఆవిర్భవించామన్న సత్యం తెలిసిపోతుంది. మూడోది, మనం పందుల్లోంచి కుక్కల్లోంచి సృష్టిలోంచి మనం రాలేదు, మనం స్వయంభూగా వచ్చాం. సృష్టి సైతం మన నుంచి వచ్చాయి. ఈ జీవరాశులన్నీ మనం సృష్టిస్తే వచ్చాయి, కానీ వాటిలోంచి మనం రాలా. వీళ్ళ అబద్ధాలకి ఇంకో పరాకాష్ట ఏంటంటే డార్విన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఏంటి, ఈ జీవరాశుల యొక్క క్రమాన్ని చెప్పారు కదా ఆయన, జీవరాశుల యొక్క క్రమాన్ని చెప్పారు. ద ఇవల్యూషన్ ఆఫ్ ది స్పీసీస్ ఆయన చెప్పింది. అంటే ఏంటి, భూతలం మీదకి ఫస్ట్ ఏం వచ్చింది, తర్వాత ఏం వచ్చింది, ఆ తర్వాత ఏం వచ్చింది, ఆ తర్వాత ఏం వచ్చింది, అదే ఆయన చెప్పింది. అంతేగాని ఏగే పుణ్యం చేసి ప్రమోషన్ వచ్చి పందే అయిందని, పందే ప్రమోషన్ ఇచ్చి కోత అయిందని అట్లా చెప్పాల. కాబట్టి మీ ద్వారా మొట్టమొదటి సత్యాన్ని సాధకులకు చెప్తున్నా. ఒక్కసారి ప్రతి మానవుడు, మరి ముఖ్యంగా సనాతన సాంప్రదాయంలో కొనసాగుతున్న వారందరూ నాడీగతంగా రక్తగతంగా మనలో సనాతన సాంప్రదాయం ప్రవహిస్తుంటే ఈ గీతా శాస్త్రాన్ని అధ్యయనం చేయండి. సాంఖ్య శాస్త్రాన్ని తీసుకోండి, 2వ అధ్యాయం 12వ శ్లోకాన్ని తీసుకోండి. ఆచార్యులైన శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా యావత్ మానవ సంతతికి ఉపదేశించిన ఆ గీతా శాస్త్రాన్ని భక్తితో శ్రద్ధతో నమస్కరించుకుని ఒక్కసారి దాని అంతరార్థాన్ని తెలుసుకోండి. 3 అంశాలు మీకు తేటపడిపోతాయి. ఆచార్యులైన శ్రీకృష్ణుడితో సహా మనందరం ఏకకాలంలోనే ఆవిర్భవించాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనందరం స్వయంభూగా వచ్చాం. అంటే సృష్టిలోంచి మనం రాలేదు, మన నుంచి సృష్టి వచ్చింది కదా. మూడోది, ఈ దేహం ఉన్నా లేకపోయినా నిత్యం నిరంతరాయమానంగానే మనం జీవిస్తూ ఉంటాం. ఒక్క పాయింట్ చెప్పి కంక్లూడ్ చేస్తాం. ఎప్పుడూ శాశ్వతంగా ఉండే నేను ఒక ఆయన ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక 60 సంవత్సరాలు అయింది ఈ దేహంలోకి వచ్చి, ఓకే, ఇంకొక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉండి ఈ దేహాన్ని ఇచ్చి. ఈ వివేక్ అనే అతను, ప్రస్తుతం నా పేరు వివేకానంద్. సో ఈ వివేకానంద్ అనే అతను ఒక 65 సంవత్సరాలు ఉంటాడు, ఒక 60 సంవత్సరాల నుంచి ఉన్నాడు. కానీ నాలోనే ఇంకొక నేనుంది. ఏది, సృష్టి కన్నా ముందు నుంచి అస్తిత్వంలో సృష్టి ముగిసిపోయిన అస్తిత్వంలో కొనసాగగలిగే ఒక శాశ్వతమైన నేనున్నారు, ఒక అశాశ్వతమైన నేనున్నారు. నాలో ఎంతమంది ఉన్నారు? ద్విపాత్రాభినయాన్ని పోషిస్తున్నా, డ్యూయల్ రోల్ని ప్లే చేస్తున్నా. ఒకటి శాశ్వతమైన నేను, రెండోది అశాశ్వతమైన నేను. ఈ అశాశ్వతమైన నేను పేరు మానవుడు పాత్ర, ఈ మానవుడి పాత్ర పేరు వివేకానంద. కానీ నాలోనే శాశ్వతమైన నేను ఒక ఆయన ఉన్నారు. ఆ శాశ్వతమైన నేను గారి పేరే ఆత్మ చైతన్యం. ఒక్కసారి ఆత్మ చైతన్యం ఏమిటో తెలిస్తే, ఆత్మ చైతన్యమే నేను అని మీరు అర్థం చేసుకోగలిగితే, ఆత్మ జ్ఞానం మీ మస్తిష్క కణజాలాల సముదాయంలో అనుష్ఠానంగానే అవ్వగలిగితే, భయం శృంఖలాలని ఛేదించుకుని పరిమళాత్మకమైన ప్రజ్ఞా సుగంధాల వైపు అడుగులు వేస్తూ అద్వితీయమైన అద్వైత శిఖరానికి చేరుకోవటం సాధ్యమేనని మరొకసారి తెలియజేసుకుంటూ స్వస్తి. జయ శ్రీరామ్.